ఇటు ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షల ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు లబ్ధిదారులకు చెక్ పంపిణీ కార్యక్రమం. ఆటో డ్రైవర్ల సేవలో మరో గొప్ప హామీని కూటమి ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా 436 కోట్ల మెగా చెక్ ను అందజేస్తున్నారు. దీనివల్ల 2,90,669 మంది లబ్ధిదారులకు ఏటా 15,000 రూపాయలు అందజేయడం జరుగుతోంది. ఆటో డ్రైవర్ల సేవలో మెగా చెక్ ను లబ్ధిదారులకు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లబ్ధిదారులు రావూరి లలిత గారు ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరిందో ఆమె మాటల్లోనే విందాం. రావూరి లలిత గారి మాటల్లో. పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు రేవూరి లలిత. నేను అయోధ్య నగర్ నుంచి వస్తున్నాను. నేను ఆటో డ్రైవర్ని. నాకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు సార్ చెప్పిన పథకాలన్నింటిలో ప్రతి ఒక్క పథకం నేను లబ్ధి పొందుతున్నాను. ఒక సంవత్సరంలోనే సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ చేసినందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పిల్లలిద్దరికీ తల్లివందనం లబ్ధి పొందాను. తర్వాత దీపం పథకం కింద లబ్ధి పొందాను. స్త్రీశక్తి కింద నేను మా పుట్టింటికి నెలకి 2-3 సార్లు వెళ్ళి రాగలుగుతున్నాను. అలాగే మా నాన్నగారు పెన్షన్ తీసుకోగలుగుతున్నారు. మా కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు పొందుతున్నాము. నా తరపు ఆటో డ్రైవర్లకి 15,000 పడుతున్నాయి. అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి. ఆటో ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది. నా తరపున, ఆటో డ్రైవర్ల తరపున, రాష్ట్ర ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సమగ్ర పరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి వ్యూహాత్మక నాయకత్వం ఉన్న ధీశాలి విజనరీ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం.
గౌరవనీయులు మిత్రులు పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి